హలో అందరికీ. ఈరోజు ఒక టిప్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళు నీకు కళ్ళు దొబ్బాయి అని అంటుంటే ఏదో తిట్టు కావాలో తిట్టుకొని అనుకున్నా. కానీ నిజంగానే నాకు కళ్ళు దొబ్బినాయి. ఈ మధ్య ఫోన్ ఎక్కువ చూడటం వల్ల అనుకుంటా నాకు ఈ కన్ను దొబ్బడానికి కారణం. అందుకని ఇక ఈ ఎక్కువగా అది సైట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటే అలా అనిపిస్తుంటది. సో, ఇప్పుడు సైట్ ప్రాబ్లమ్ కొంచెం తగ్గించాలి అంటే ఫోన్ చూడడం తగ్గించాలి. అండ్ ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ తినాలి అని చెప్తుంది మా అత్త. అందుకని మొత్తం పూర్తిగా వచ్చి గుడ్డిదాన్ని కళ్ళజోడు పెట్టుకునే కంటే, ఇప్పుడు ఆకుకూరలు తింటే సరిపోద్దిగా. సో, అందుకని ఆకుకూర ఎలా చేసుకొని రోజు తినాలంట. ఒక 2, 3 నెలలు తింటే ఈ ప్రాబ్లమ్ పోతదని చెప్పారు. అందుకని రోజు తినడానికి ఆకుకూరని టేస్ట్‌గా చేసుకొని ఏ కూర చేసుకున్నా దాంట్లో ఆకుకూర మిక్స్ చేసుకొని తింటే సరిపోతది. ఇంట్లో వాళ్ళు చెప్తే వినంగా ఓ తెలుసులే అని అంటాను నేనైతే. కానీ డాక్టర్ చెప్తే వినాలి తప్పదుగా. ఎందుకంటే అది మన ప్రాబ్లం అనమాట, కళ్ళ ప్రాబ్లం. అది చంద్రముఖిలాగా పూర్తిగా నన్ను ఆవహించకముందే నా జాగ్రత్త నేను తీసుకుంటాను. సరే, అందుకే ఆకుకూర ఎలా తయారు చేస్తానో చూసేయండి. ముందుగా ఆకుకూరని నీట్గా ఒలిచేసుకొని ఒక బకెట్ నీళ్ళల్లో అంటే సగం వరకు తీసుకొని దాంట్లో 3 స్పూన్లు సాల్ట్ వేసి ఒక గంట పాటు ఆకుకూరని దాంట్లో నానబెట్టేశాను. అలా చేయటం వల్ల ఆకుకూరకి మందులు ఎక్కువ కొడుతుంటారు కదా, మందంతా ఉప్పు నీళ్ళల్లో అంతా పోతుందని చెప్పింది. అందుకని అలా చేశాను. తర్వాత మళ్ళీ మంచి నీళ్ళలో శుభ్రంగా నీట్గా కడుక్కొని గ్యాస్ మీద పెట్టేసి పింక్ సాల్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏం మసాలా వేయాలని చెప్తాను. ధనియాలు, జీలకర్ర లైట్గా వేయించుకోండి. వెండి మిరపకాయలు, తెల్లగడ్డ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ పొడి. ఇది వేసుకుంటే ఆకుకూరలో టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆకుకూర బాగా ఉడికి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది సైడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళే తినాలని ఏం లేదు. సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా తిన్నా మంచిదే ఇట్లా ఆకుకూర. కాకపోతే ఇప్పుడు సైడ్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను డైలీ తినాలి. కనీసం మీరు వారంలో 1-2 సార్లనే తినడానికి ట్రై చేయండి. అసలు ఆకుకూరని ఇలా ఫ్రై లాగానే కాకుండా మామూలుగా పప్పులో వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. ఏదో ఒక విధంగా ఆకుకూర తినేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగానే ఉంది. ఇంట్లో వాళ్ళు చెప్తే ఏనంగా మన డాక్టర్లు చెప్తేనే వింటాం అనమాట. అప్పటిదాకా మన బుర్రకి పోయి ఎలగదు. అది కాక మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే మనకి అర్థమవుతుంది. సరే, ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి కానీ ఆకుకూర రెడీ అయిపోయింది. వీటిలో ఉన్న విటమిన్స్, పోషకాలన్నీ మన బాడీకి చేరితే దీన్ని తినటం వల్ల.